మన యొక్క ఆత్మీయమైన విజయము వీటన్నింటి గురించి దేవుడు మాట్లాడుతూ మనమేం తెచ్చుకోవాలి ఇప్పుడు? మనమేం తెచ్చుకోవాలి? దేవుని రాజ్యం. దేవునికి మహిమ కలగాలి. దేవుని రాజ్యాన్ని సంపాదించుకుని దేవుని రాజ్య వారసులుగా మనం బ్రతకటానికి దేవుడు మన పిలిచి సహాయం చేస్తున్న దేవునికి మహిమ కలుగును. ప్రేమ ఇప్పుడు తనతో పాటు ఆ మహాత్మా గాంధీతో పాటు ఇంకా నాయకులు, గుర్తొచ్చిన నాయకులను అందరూ అనుకోండి. సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయిను, ఇంకెవరెవరు పోరాట వ్యక్తులుగా ఉన్నారు, పోరాడుతూ వచ్చారు. అయితే దేవుని యొక్క వాక్యం కొరకు మనం మన వెనుకలు పెట్టుకొని ఆ వాక్యాన్ని వింటూ ఉన్న కలది మనలో ఆ పోరాట పక్షులను తీసుకొచ్చేదెవరు? పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగును. పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధ సన్నిధిని మనం అనుభవించడానికి, ఆ పరిశుద్ధ రాజ్య వారసులుగా మనం బ్రతకడానికి మనకు ఆ పోరాట పద్ధతులు తీసుకొచ్చేది వరకు పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగును. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నాడని మనం ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నామా? ఆయన గొప్ప చేస్తూ ఉన్నామా? దేవుని యొక్క లేఖనాల్లో రాయబడుతుంది, ఈ పైన అధికారాన్ని సన్మానించి. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పని చేస్తూ ఉన్నాడు. సన్మానించడం అంటే ఇప్పుడు ఒప్పుకోవడానికి అర్థమా కాదు. దేవుని యొక్క వాక్యం అంటుంది ఆ పరిశుద్ధాత్మను వేడిపించేదానికి మనము విధేయత చూపించాం, వినయము చూపించాం, లోబడి. దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తే మోసే దగ్గరకు వచ్చేసరికి దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నన్ను సన్మానించలేదు అంటున్నాడు. అంటే దానివ కప్పలేదనా, పొందండి లేదనా అంటే మాట్లాడారు. విధేయత చూపించలేదు. మళ్ళా జ్ఞాపకం చేసుకోవాలి. వారు దేశం కొరకు పోరాడితే నువ్వు దేని కొరకు నీ పోరాటం? దేవుని రాజ్యం. ఆ రాజ్యం వ్యాప్తి చెందాలి. ఆ రాజ్యం విస్తరించి దేవుని రాజ్యంతో మనం వదిలాలి. దేవుడికి మహిమ కలిగిన దేవుని రాజ్యం వదిలా ఎప్పుడు ఏ రీతిగా వచ్చింది? రేపు మాకు ఎలక్షన్ వచ్చే వాళ్ళు ఉంటారు, కేసీఆర్ ప్రభుత్వం వదిలాన్ని అంటారు. అంటే ఆ ప్రభుత్వం చేపట్టిన పనులన్నింటినీ బట్టి ప్రజలు ఏమంటారంటే ఆ ప్రభుత్వం వదిలాలి. అయితే దేవుడు మన కొరకు ఎంత చేసేది? పొలవలేనంత చేసి, హెచ్చించలేనంత చేస్తాడు. మరి ఆయన రాజ్యం వదిలాలని చెప్పేసి మనం ఏమన్నా కోరుకుంటున్నామా? మళ్ళా జ్ఞాపకం చేసుకుంటున్నాం. రేపు మాకు ఎలక్షన్ కొరకు సిద్ధపడుతుంది. అయితే సిద్ధపడుతున్న ప్రజలు ఎవరినో ఎన్నుకోవాలి, ఎవరి రాజ్యమో వద్దు, ఎవరి ప్రభుత్వమో వద్దులాలి అనుకుంటుంది. నీవు దేవుని బిడ్డగా, దేవుని కొరకు ఎన్నిక చేయబడిన బిడ్డగా దేవుని రాజ్యం వద్దులని, దేవుని రాజ్యం విస్తరించి వ్యాపించి దేవుని రాజ్యముగా ప్రజలు చేరాలని చెప్పేసి మనము సాధన పడుతూ ఉన్నామా? నేను అర్థం చెప్తూ వస్తాడు. మనం ఆయన దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాం? అన్ని ఎత్తుకెళ్తున్నాం. దేవుడు ఏమంటూ వచ్చాడు? మీరు మందిరంలోకి వచ్చేటప్పుడు మీరు కావలసిన శాతం లేదు, మీరు కావలసింది శాతం లేదు. మీరు తేవటం లేదు కనుక మీకు పండవలసిన పంట జ్ఞాపకం చేసి మందిరములోనికి నైవేద్యమును ఫలార్పణమును తేవాలని చెప్పేసి దేవుడు నిర్ణయించిన చొప్పున ప్రజలు చేస్తున్నారు కనుక ఇప్పుడు ప్రభు ఏం చేస్తూ ఉన్నది? జ్ఞాపకం చేస్తాడు. ఎవరి ద్వారా జ్ఞాపకం చేస్తుంది? ఈ ప్రజలు ఎందుకు బలం పొందట్లేదు? ఈ ప్రజలు ఎందుకు పడిన స్థితి నుంచి, లేకపోతే ఈ ప్రజలు దీనమైన స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి రాలేకపోతున్నారు అనే దాన్ని
పరిశుద్ధాత్మను పంపించి ఆ ఆత్మ ద్వారా తండ్రి సంగతులు మనకు తెచ్చి గొప్ప సంగతులు మనకు తెచ్చి ఆ గొప్ప సంగతుల ద్వారా ఈ విధంగా బ్రతికితే మీకు మేలు అని చెబుతూ వచ్చారు. నేను అర్థం ఆ తెచ్చిన మాటల్ని వల్ల మనకు జ్ఞాపకం చేస్తూ అది జరగడానికి మనం ఇప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గర దేవుని సహాయాన్ని కోరుకోవాలి. దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే దేవుని కట్టడ ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని యొక్క సత్యం ప్రకారం అక్కడ పని జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునగా అని ఆ పని జరుగుతూ ఉన్నప్పుడు ఆ పని జరిగించే వారిని దేవుడు ఏమంటాడంటే ఆయన రాజ్యము, దేవునికి మహిమ కలుగునగా అని ఆయన రాజ్యము. పరిశుద్ధ వాక్యం మనం చూస్తే ప్రభు దగ్గర మనం బాగుగా బ్రతకడానికి చెప్తున్నాం. ఆ విధంగా చేసే వారిని ఆయన రాజ్యముగా ఆయన ఏర్పాటు పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చింది. దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు నేను మీకు ఇచ్చిన దాంట్లో నుంచి ఏది తీసివేయబాకండి, నేను ఇచ్చిన దానికి ఏది కలపబాకండి అంటూ, ఏది తీసివేయద్దు, ఏది కలపొద్దు. అయితే ఏదో కలుపుకుంటూ వీరికి ఇక్కడ ఏం చేస్తూ వచ్చారంటే భయం చేయడు వెంట పోయినప్పుడు దేవుడు ఏం చేశాడంట, ఆ పోయిన వారు అందరినీ నాశనం చేస్తుంది. మళ్ళా జ్ఞాపకం చేస్తుంది, నువ్వు దేవుని రాజ్యం సమీపించింది అని మొట్టమొదటి యేసుప్రభు వారు సువార్త సాగి ఆ రాజ్యమే ఆయనగా ఉన్నది. ఆయన రాజ్యం ఏంటో గత కాలం చెప్తూ వచ్చారు. ఆయన రాజ్యం ఏమైనది? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందని ఆనందం, దేవునికి మహిమ కలుగుతుంది. ఇది ఆయనలో మనకు కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ మన ఆత్మీయమైన జీవితాన్ని ఆత్మీయమైన ఇస్రాయేలుగా దేవుని పిల్లలంటే మనం ఏ రీతిలో ఉంటాలో అది జ్ఞాపకం చేసి చెప్తుంది. ఆ రాజ్యం చూడాలి, అది కట్టడం ఇచ్చింది. దానికి ఏమి కలపొద్దు అని, దాని నుంచి ఏది తీసుకువేయద్దు. అయితే వీళ్ళు ఏం చేస్తారంట, దాన్ని అనుసరిస్తూ దానికి ఏదో కలుపుకున్నాం. ఆ కలుపుకున్నది ఏమన్నాడు ఇక్కడ? బయలుదేరులు అనుసరించిన కారణం ఎవరైతే దాన్ని అనుసరించారో వారందరినీ కూడా ఆయన నాశనం చేసి తర్వాత వచ్చిన చదువుతాం. దేవునికి మహిమ కలుగునగా దేవుడిని యెహోవాను అర్చుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులుగా ఉన్న దేవునికి మహిమ కలుగునగా మహిమ కలిగిన దేవుడు, మంచి దేవుడిగా ఆయన చెప్పుకోండి. ఆయన ఎప్పటికీ కూడా కీర్తనీయుడే, ఆయన నామం తీసేసదగినదే, గణపరచదగినది. ఆ గణపరచగలిగిన నామాన్ని బట్టి మనకు ఆయన మాట్లాడుతూ ఉన్నది. మీ దేవుడైన యెహోవాను పట్టుకొని మీరందరూ నేటి వరకు సజీవులైన వాళ్ళు ఏం చేశారు? ఆయన నచ్చుకోకుండా బయలుదేరులు
ఎవరు హత్తుకున్నారు? దేవుడైనా యెహోవా హత్తుకోవడానికి అవసరం. దేవుడి ఇచ్చిన కట్టడను వెంబడించడం, దేవుడి వెంబడించడం ఎందుకు మహిమ కలుగుతుంది. ఆ విధంగా మీరు చేస్తూ వచ్చారు కనుక మీరు సజీవులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. తర్వాత గమనించినప్పుడు నా దేవుడైనా యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకోవడం దేశంగా మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్చుకుని ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరించవలను. వాటిని గురించి దేవునికి మహిమ కలుగునగాక. ఇది దేవుని రాజ్యం. దేవునికి మహిమ కలుగునగాక. మీరైనా రాజ్యం, ఇది దేవుని రాజ్యం. ఈ కట్టడాన్ని వారు అనుసరించక హేళను అనుసరించి నాశనం అవుతూ వచ్చారు. అయితే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తారు, దీనికి మీరు ఏది కలపొద్దు, ఏది ఏది కలపకోకుండా ఏది తీసివేసుకోకుండా దాన్ని మీరు అనుసరిస్తుంది. మీరు ఎటువంటి జనం అంటే జ్ఞాన వివేకములు కలిగిన జనం. దేవునికి మంచి కలుగుతుందా? దేవుడు ఆగ్రహిస్తూ ఉన్నదంటే, దేవుడు కట్టడిస్తూ ఉన్నదంటే దానిలో ఏముంది? జ్ఞానము, వివేకం ఉంది. దేవునికి మంచి కలుగునగా ఆ జ్ఞాన వివేకములు కలిగిన జనం అది తెలుగు మిమ్మల్ని గురించి చెప్పుకుంటారు. దేవునికి మంచి కలుగు. ఎంత భాగ్యమో తెలుసు, ఎంత భాగ్యమో. మనము ఉన్నతమైన చదువు చదివి కట్టడను అనుసరించచ్చు. ఆజ్ఞని విడిచిపెట్టేసినప్పుడు ఈ ఉన్నతమైన చదువు ద్వారా దేవుని రాజ్యమును నువ్వు జ్ఞాన వివేకములు కలిగిన విధంగా నువ్వు రచించినావని చెప్పుకోవడం అర్హత మహిమగలిగిన తండ్రి, మన జీవితాన్ని దేవుని చెంత నిశ్చయముగా ప్రభుమూలంగా వర్ధిల్లుతూ ఆయన చెంత విలువైన బ్రతకడానికి చెప్తూ అవుతున్నాను. మళ్ళీ అదే ఈ కట్టడానికి మీరు దయచుకొని అనుసరింపవలను. వాటిని గుర్తి మిగిలిన జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము. ఈ కట్టడని మీరు అనుసరిస్తే వాటిని గురించి ఎవరన్నా వెళ్తున్నారంటే వారి దృష్టికి అదే జ్ఞానముగా ఉంది. దేవునికి మహిమ కలుగునగా. అంటే మరి ఇప్పుడు ఈ కట్టడంలో మనం మర్చిపోతున్న మనం ఏం సంపాదించుకోవచ్చు? జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. వివేకం మనకు రావట్లేదు. ఈ జ్ఞాన వివేకములు కలిగిన జనముగా ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలను ఆయన చూపించాలని ఆయన ఏం ఇచ్చేదంటే కట్టడం ఆజ్ఞలు. దేవునికి మహిమ కలుగునగా. ఈ రోజును కూడా చెప్పుకున్నాడు, మనకి దేవుని యొక్క వాక్యం మనది పరిశుద్ధ గ్రంథములో ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే ఆయన ఈ భూలోకానికి వచ్చింది దేవుని పరకానికి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చిన దేవుడు జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఐదో అధ్యాయం 17 వచ్చింది. దేవునికి మహిమ కలుగునగా. గొప్ప దేవుడుగా జ్ఞాపకం చేస్తున్నారు. ధర్మశాస్త్రంలో ప్రవక్తల వచనములను కొట్టివేయవచ్చునని పాలించవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశంలో భూమిని గతించిపోయినని కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నాయినకు తప్పిపోదని నిశ్చయముగా మీతో దేవునికి మహిమ కలుగునగా. అక్కడ చెప్పాడు, ఆ పాత విగ్రహాలతో చెప్పాడా? యేసు ప్రభువు వారు ఈ భూమి మీద సంచరిస్తూ దానిలో నుండి ఒక పొల్లైనా ఒక సొన్నైనను
తప్పిపోతుంది. దేవునికి మహిమ కలుగునగా. ఇప్పుడు మరి మన జీవితంతో కూడా ప్రభు చెప్తుంది, ఆ కట్టడ ఆ ఆజ్ఞను మనం అనుసరిస్తే మనం ఏ జనమని ప్రజలందరంట జ్ఞాన వివేకమని కలిగిన దేవునికి మహిమ కలుగునగా. ప్రభువు ఆయన రాజ్య ప్రజలు జ్ఞానముతో నిండిన ప్రజలు, వివేకముతో నిండిన ప్రజలు, ఆ ప్రజలను ఆయన ఏర్పాటు చేసుకుని ఎన్నుకొని ఆ ప్రజలకి ఏమి ఇచ్చారంటే ఈ కట్టడిస్తే ఈ కట్టడ ప్రకారం మీరు భూలోకంలో వేధించడం వల్ల ఆ ప్రజలు ఎవరి ప్రజలని దేవుని, ఆ ప్రజలు ఎవరి జ్ఞానముతో ఉన్నారని దేవుని జ్ఞానం, ఆ ప్రజలకు ఉన్న వివేకం ఎక్కడదని దేవుడు ఎక్కడైనా పలుకుతారు. దేవునికి మహిమ కలుగును. తర్వాత చూసినప్పుడు అమర్తో 9వ అధ్యాయం. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగిలిన అల్పమైన ఒక దానిలో మీరు మనుషులకు అలాగున చేయ బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగిలిన అల్పుడనబడదు. అయితే వాటికి వైఫల్ని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడదు. దేవునికి మహిమ కలుగునగా అని అనుసరించి ఆ ఆజ్ఞలన్నీ ఇప్పుడు మనం అనుసరించిన అవసరం లేదు, ఆ కట్టడలన్నీ ఇప్పుడు మనం అనుసరించిన అవసరం లేదు అని అంటే అది కుదరని అనుసరించి దేవునికి మహిమ కలుగునగా. దేవుని యొక్క నేత్రాలను మనం చూసినప్పుడు అనుసరించి ఇంకా యాకోబు పత్రికలో 10 ఆజ్ఞలు ఆడిస్తే 9 చేస్తే ఒకటి తప్పిపోయినా ధర్మశాస్త్రం అంతటినీ తప్పి ధర్మశాస్త్రం అంతటి దేవునికి మహిమ కలుగునగా. ఆయన చెప్పిన సంగతులు అయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవరైనా ధర్మశాస్త్రం ఒక ఆజ్ఞలన్నింటి అపరాధులు అర్హత చేయవలసి వ్యభిచరించకపోవమని అర్హత చేస్తుండగా వ్యభిచరించకపోయినను అర్హత చేశారలా ధర్మశాస్త్రం విషయంలో ఏమవుతుందో అపరాధం అవుతుంది. మహిమ కలిగిన దేవుడు తన రాజ్య ప్రజలకు ఏమి ఇచ్చిందంటే పక్కడి తన రాజ్య ప్రజలకు ఆజ్ఞలు ఇచ్చారు. వీటి ద్వారా మీరు రండి, వీటి ద్వారా నా జనమని జనులు మిమ్మల్ని చూసేటట్లుగా మీరు బ్రతకండి అని చెప్పిన మాటలు దేవునికి మహిమ కలుగునగా. ఆ మాటల్లో వరికిపోయి బ్రతుకున్న ప్రజలు ఏం చేస్తున్నారు? నశించి అయితే ఆ మాటలు అనుసరించిన వాళ్ళని బట్టి రాసి వచ్చేది ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనం. ఈ కట్టడలంతా మీరు దయతో అనుసరింపవాలను వాటిని గురించి జనులు దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకము గల జనమని చెప్పుకుంది. అనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనముకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. ఈ సంగతులు ఇది 2వసారి ఉపదేశం చేస్తున్నాడు. ద్వితీయోపదేశం అంటే 2వసారి ఉపదేశం చేస్తున్నాడు. నిర్గమకాండంలో చెప్తూ అక్కడ ఈ కథనం ఇచ్చి దీన్ని మీరు అనుసరించండి, మీరు అనుసరిస్తే మీరే నా రాజ్యం అన్న, మీరే నా సాంపద్యం అన్న. చూద్దాం ఒకసారి మాటలు కూడా నిర్గమకాండం 19వ అధ్యాయము 5వ వచనం చూసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునగా. మీరు నాకు ఎట్లా ఉంటారంటే యాజక రోగమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఇందిరని
చెప్పమనను. ఆయన ఇచ్చిన ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి ఇది ప్రజలకు తీసుకెళ్లి నేర్పిస్తూ ఆ ప్రజలు దీన్ని అనుసరించి నడుచుకుంటే వాళ్ళు నాకు ఎట్లా ఉంటారు? రాజులైన రాజ్యముగా ఉంటారు, పరిశుద్ధమైన జనముగా ఉంటారు, నా స్వకీయమైన సాంపాద్యంగా ఉంటారు అని దేవుడు పని. మరి ఇప్పుడేం చెప్తున్నాడు? ఇప్పుడు కూడా అదే చెప్తుంది. చెప్పే దేవుడు మన జీవితాన్ని బలపరుస్తూ మనకు నేర్పిస్తుంది. ఈ విధంగా నడవాలి అంటే ఈ విధంగా నడిపించే దేవుడు దేవునికి మహిమ కలుగును. ఆత్మచేత, దేవుని ఆత్మచేత ఆ ఆత్మ మనల్ని బలపరిచి నడిపిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున వాక్యాన్ని పెద్దగా మనం వినగలుగుతూ ఉన్నబట్టి దేవుని ఆత్మ మన మధ్యలో సంచరించి దేవుని ఆత్మ ఆ విధంగా మన ఇంటిని జీవించి బలపరిచి నడిపించి కనుక వినగలుగుతూ ఉంటాం. అదే రీతిగా ఇక ముందు కాలంలో కూడా ఆయన మన జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించడం మొదలు పెట్టేదాన్ని. ఆ నూతనమైన కార్యాలు కూడా ఎవరి ద్వారా జరుగుతాయి? దేవునికి మహిమ కలుగుతుంది. ఎవరి ద్వారా జరుగుతాయి అంటే ఆత్మ బలముతో దేవునికి మహిమ కలుగునగా. ఆత్మ ద్వారానే పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉంటేనే ఆ కార్యము జరిగింది. పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉంటేనే ఆ వివేకం మనకు కలిగే. దేవునికి మహిమ కలుగునగా. ప్రభు ఆత్మ అంటారు. ప్రభు ఆత్మలో ఏముంది? జ్ఞాన వివేకముల. ఆ ఆత్మే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నడిపిస్తేనే ఆ కార్యము జరిగేదిగా. దేవునికి మహిమ కలుగునగా. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి మోసేను సైన్యాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మోసేను దురాత్మ పనిచేస్తూ ఉండడానికి మోసే ఏం చేస్తూ ఉంటాడు? వెనక తిరిగి వెళ్ళాలా వద్దా, వినాలా వద్దా, చూడాలా వద్దా, చెయ్యాలా వద్దా అనుకుంటూ ఉంటూ ఉంటాడు. అయితే పరిశుద్ధాత్మ మనలో ఉండి నడిపిస్తుంది కనుక వెనక శత్రు సైన్యమైన ముందు ఎర్ర సముద్రమైన ఆయన ధైర్యం చేయదు. దేవుడికి మహిమ కలుగునగా. ఈ రోజు సువార్థికులు జీవితం మనం చూస్తే, అపోస్తుల జీవితాన్ని మనం చూస్తే వాళ్ళు పరిశుద్ధాత్మలు నడిపిస్తున్నారు కనుక అదే రీతిగా వారి వెనక శత్రువులైన ముందు సముద్రమైన వారికి ధైర్యంతో దేవుడికి మహిమ కలుగునగా. ఆ విధంగా దేవుని ఆత్మ నడిపించేది. దేవునికి మహిమ కలుగునగా. అందుకే నిజంగా ఖండము రాస్తాడు కదా, నీవు మమ్మల్ని నీ ఉపకారాత్మకు నడిపిస్తు. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేసే ఆత్మ? ఉపకారం చేస్తున్నాడు మమ్మల్ని నడిపి. దేవునికి మహిమ కలుగునగా. మోసే నీకు ముందు ఎర్ర సముద్రం ఉంది, నువ్వు దాటుతావా లేదా? నువ్వు నడు, నేను నీతో వస్తున్నా. దేవునికి మహిమ కలుగునగా. నడిపించే ఆత్మ పరిశుద్ధ. దేవుని యొక్క వాక్యం అందించి ఎందరైతే ఆ పరిశుద్ధాత్మను నడిపిస్తున్నాడో వారే దేవునికి నడిపిస్తాడు ఆత్మ. ఇప్పుడు ధైర్యంతో మోసే ముందుకు వెళ్ళగలుగుతున్నాడంటే ఎవరు నడిపిస్తూ ఉన్నారు? దేవునికి మహిమ కలుగునగా. అలా జ్ఞాపకం చేస్తుంది. ఆ నడిపించబడుతున్న వ్యక్తి దేవుణ్ణి మహిమపరుస్తూ ప్రజలకు ఏం చెప్తూ ఉన్నాడు? ఈ కట్టడాలను మీరు అనుసరించండి, ఈ ఆజ్ఞలను, ఈ నిబంధన బట్టి మీరు నడవండి, నడిస్తే మీరే ఆయనకు ఒక రాజ్యం అని తనను నడిపిస్తున్న ఆత్మ ద్వారా తన ప్రజలకు చెప్పగలుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. అతడే ఎదిరిపోతున్నాడు అనుకో, అతడే వెనక తిరిగి చూడొద్దంటే వెనక తిరుగుతూ ఉన్నాడు అనుకో, ఈ ప్రజలకు చెప్పగలుగుతాడు? ఎంత గట్టిగా చెప్పలేదు. ఆత్మ మోసేని ధైర్యపరుస్తుంది, ఆత్మ మోసేని బలపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునగా. ఆ బలపరుస్తున్న ఆత్మని ప్రజలందరితో కూడా మాట్లాడుతూ ఏమని అనగా, మీరు దేవునికి
అతీయ సాంపాద్యంగా ఉండాలంటే ఈ విధంగా ఉండండి అని చెప్తూ దేవునికి మహిమ కలిగినట. అదే రీతిగా మళ్ళా చెప్తూ ఉన్నాను, ఇతర ప్రజలతో మళ్ళీ చెప్తూ ఉన్నాను, మీరు ఎవరినో దేవుని అనుసరించద్దు. మీరెవడని ఎవరిని మీరు అర్థపడి ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన ఆజ్ఞలు మీరు అనుసరించి అవి మీ సేవ కలుగు చేస్తున్న జ్ఞానాన్ని ఇస్తుంది, వివేకము కలుగజేస్తూ ఉన్నాయి, జ్ఞాన వివేకము మీకు అనుగ్రహిస్తూ ఉన్నాయి. ఈ జ్ఞాన వివేకంలో కలిగిన జనులు ఎవరు జరుగుతారు? ఆ విధంగా బ్రతకడానికి దేవుడు మన జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్న దేవుడు మహిమ కలుగునగా. మరి ఇప్పుడు దేవుడు ఇచ్చే కట్టడం మనం అనుసరిద్దామా? నువ్వు వద్దు అంటే నువ్వు రాజ్యంలో ఆ వద్దు అన్న వాళ్ళు ఏమయ్యారు? రచించింది. నాకు ఈ కట్టడం వద్దని, ఈ యాగులు వద్దని అన్నావు అంటే మంచి దేవుడిగా మహిమ కలిగిన తండ్రిగా ఆయన మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రేమమైన వేసే ప్రేమ మనతో మాట్లాడుతూ ఆ ప్రేమ చేత మనల్ని బలపడుతూ నువ్వు రాజ్యముగా ఉంటూ ఆ రాజ్యములో దేవుని మహిమపరుస్తూ ఉండాలంటే ఆయన ఆజ్ఞ ద్వారానే నీకు జ్ఞానం, ఆయన కట్టడ ద్వారానే నీకు వేసిన కలుగుతుంది. దేవునికి మహిమ కలిగి ఈ వయసులో కలుగుతూ ఉండాలంటే సార్ మనం ఆలోచించాలి. నరహత్య చేయవద్దు అన్నారు. నరహత్య చేయవద్దు అంటే దేవుని యొక్క వాక్యంలో ఈనాడు ఇక్కడ పాత నిబంధనలు మార్చి కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఈ సహోదరుని వ్యర్థుడా అంటే అక్కడేమో హత్య చేయొద్దు, ఇక్కడ వ్యర్థుడా అంటే నేను హత్య చేస్తున్నా. నీ సహోదరుడు ద్వేషిస్తున్నావంటే నేను హత్య చేస్తున్నావు. మరి నువ్వు రాజ్యానివా లేకపోతే నువ్వేం చదువు? అక్కడ కంటే ఇక్కడ ఇంకా ఎక్కువైంది. ఎక్కువైంది తక్కువైందా? ఎక్కువ. అక్కడ ఇంకా ఎక్కువైంది. అక్కడ ఒక మనిషిని చంపితే ఇక్కడ మనసులో అనుకుంటుంది. మంచి దేవుడుగా తన యొక్క సత్యాన్ని మనకు వివరించుకోవాలి. దేవునికి మంచి కలిగింది. అక్కడ వ్యభిచారించొద్దు అన్నారు. ఒక వ్యక్తితో పాపం చేస్తే వ్యభిచారం అన్నారు, వ్యభిచారించొద్దు అన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక వ్యక్తి మోహపు చూపుతో మోహపు ఆలోచనతో ఆలోచన చేస్తేనే వ్యభిచరిస్తున్నారు. అంటే ఇది ఎక్కువైందా తక్కువైందా? ఇంకా ఎక్కువ, ఇంకా అక్కడ ఎక్కువ. కనుక దేవుని వార్తలుగా దేవుని పిల్లలంగా మనం బ్రతకటాలి. బాగుగా ఆయన చేత కట్టబడుతున్న పిల్లలంగా మన జీవితాన్ని దిద్దుతున్న దేవుడిగా దేవుడికి మహిమ కలుగునుగా. మళ్ళీ అగరుడైన దేవుని దగ్గర మనం బ్రతకడానికి నేర్పిస్తాం. నేను దినాన్ని చెప్తూ నా మందిరంలోనికి రావాల్సిన నైవేద్యము రా, నా మందిరంలోనికి రావాల్సిన అనార్పణ కట్టనది సేవాలి రావా, కానీ అది రాసి ఎవరి చేత చెప్పించాడు ఆ మాటలు? పరిశుద్ధాత్మ. అది తీసుకుని వస్తే మీకు ఏం జరుగుతున్నప్పుడు దీవెన అనుగ్రహించబడుతుంది. దేవునికి మహిమకరదు అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు ఆ కట్టడను మర్చిపోయి దీవెన పొందలేను, నేను పొందలేని పరిస్థితి, దీవెన అనుగ్రహం పొందలేని పరిస్థితి. అందుకే ఆ ఆత్మ కొరకు మన నిత్యము కూడా మన చేతులకు విజ్ఞాపన చేసేవారు. ఎందుకు అనగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? తండ్రి యొక్క కుమారుని యొక్క ఈ సంగతులను పరిశీలనగా తెలుసుకుని వ్యక్తి మనకు బోధించే దేవుడుగా, మనకు బోధించే దేవుడుగా బోధిస్తూ ఏం చేస్తున్నాడంట? సర్వశక్తిముడు వెళ్తాం. బోధిస్తూ ఏం చేస్తున్నాడంట? సంభవించబోయే సంగతులు చెప్తూ, కనుక సంభవించబోయే సంగతులు చెప్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో సంభవించబోయే సంగతులు అంటే నాకు అబ్బాయి పుడుతుందా, అబ్బాయి పుడతాడా, అమ్మాయి పుడుతుందా అనే సంగతులు కాదు. నువ్వు వాక్యం వింటే, వాక్యాన్ని నైకొంటే నువ్వేమయ్యావు? వాక్యాన్ని
హత్తుకోకపోతే, యెహోవాను హత్తుకోకపోతే నీవేమైంది? ఏం సంబంధించి లోకం ఏం చేస్తుంది? అది మర్చిపోయింది. లోకం అది మర్చిపోయింది. నేను నా చేత చేయించుకున్న ప్రార్థన ఏం చెప్తుంది? నేను ఇల్లు కట్టుకోబోతున్నాను. ఒక్క చైర్ వేసి మంచిదా, 2 చైర్లు వేసుకోవటం మంచిదా? ఏం చెప్పండమ్మా? 2 ఫ్లోర్లు మీద కట్టుకోవటం మంచిదా, ఒకటి కట్టుకోవటం మంచిదా అని ప్రార్థన చేయమన్నారు. ఇదేంటి? సరస్వతి నడిపే దాసుడు అని ప్రార్థన చేయమంటే మనం ఏం చెప్పాలి? ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే 3 వేసుకోమా. దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? ఇల్లు కట్టుకునేవాడు తను కట్టుకోగలిగిన స్తోమత తన దగ్గర ఉందో లేదో అని చెప్పేసి ముందే ఆలోచించేసి కట్టుకో. దానికి దేవుని చిత్తమైతే చేయకూడదు. అందుకు కాదు కదా దేవుడు మనల్ని ఏర్పాటు చేసి సర్వ సత్యములకు మనల్ని తీసుకెళ్తాం. ఇది ఎవరికి అవసరము? ఇక్కడ పుట్టిన మనసేన అంటే సమస్త మానవాళి, సమస్త మానవానికి ఇది అవసరం. ఈ సమస్త మానవానికి ఇది అవసరమైతే ఈ అవసరమైంది ఏం చేయబడుతూ వచ్చినట్టే కట్టబడుతుంది. అవసరం లేని అన్ని ప్రార్థనలు, అవసరం లేని అన్ని ప్రార్థనలు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తోంది, నా మందిరంలోనికి రావాల్సిన మర్ర, నా మందిరంలో పెట్టవలసిన పానార్పణలు లేవు. ఏమేమో ఆ ఏమేమో వాటిని చూసి విడుదల కలిగించడానికి దేవుడి సాగుతుంది. దేవుడికి మహిమ కలుగుతుంది. కేవలం మనము వచ్చి ఊపిరి వంటి ఎంతలో కనపడి అంతలో మాయమైపోయాం, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మన బ్రతుకుని దేవుడు ఎంత ఘనంగా జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఈ జనులు జ్ఞానము కలిగిన జనులుగా ఉండాలి, జ్యోతులు కలిగిన జనులుగా ఉండాలి. ఈ జనులు నా రాజ్యముగా ఉండాలి, ఈ జనులు పరిశుద్ధ జనముగా ఉండాలి. బుడగ లాంటిది అంటారు. ఇది ఆ బుడగ లాంటి జీవితాన్ని దేవుడు ఎంత గొప్పగా ఏర్పాటు చేస్తున్నాడు కదా, ఎంత గొప్పగా జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఇంత గొప్ప ఆలోచనలు ఆయన తెలిసింది, మన ఆలోచన తెలిసింది. ఇవాళ ఈ ప్రయాణం చేయొచ్చా? చేయకూడదు. అన్ని చెల్లాలా, బట్టి చెల్లాలా, ఇవి తీసుకుని వస్తున్నాం మన దేవుడు, ఇవి తీసుకొస్తున్నాం. అందుకే ఆయన ప్రతి చేతులెత్తుతా నైవేద్యం, చేతులెత్తి ఏం అడగాలో చెప్పాడు. అంటే ఆ తెచ్చిన మాటలను బట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థించి దేవునికి మహిమ కలిగిన దేవుడిగా మన జీవితంలో ఏమి కోల్పోతూ ఉన్నాము, దేవుని సంపాదించుకోలేకపోతున్నాము, దేవుడు ఎరిగి జ్ఞాపకం చేస్తుంది. ఆ ఎరుగు జ్ఞాపకం చేసే దేవుడే పరిశుద్ధాత్మని మన కొరకు పంపించి, అయ్యో ఈ ప్రజలు నేను నిర్ణయించుకున్న దీని కొరకు, ఈ ప్రజలు నేను ఏర్పాటు చేసుకున్న దీని కొరకు, ఈ ప్రజలు నేను శిక్షించి దీని కొరకు, అయితే ఈ ప్రజలకు ఆ జ్ఞానమే రాకి, ఆ తెలియవి రాకి కనుక వెళ్ళి నా కట్టడని జ్ఞాపకం చేయి, నా ఆజ్ఞల్ని జ్ఞాపకం చేయి, నా సంగతులు తెలియపరుచు వాళ్ళకి అని పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగుతుంది. ఈరోజు మన వ్యక్తిగత జీవితం మనుస్తూ ఉన్నాడు. ఆ మనిషే దేవుడు, ఆ రూపం ఇచ్చే దేవుడు, రాజుకు రూపమైన రాజ్యముగా ఆ రూపం ఇచ్చే దేవుడు మనల్ని బాగు చేస్తూ మాట్లాడుతున్నారు. దేవుడికి మహిమ కలుగుతుంది. ప్రేమ కలిగిన దేవుడు
మన అవిశ్వాసపు మాట నేను ఏమంటున్నాను, నేను దేవుడికి సమర్పించుకున్నాను, నేను దేవుని బిడ్డగా ఉన్నాను అని అనుకుంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని బిడ్డగా ఉన్న సంగతి మర్చిపోయి మళ్ళీ ఏం చేస్తూ ఉంటాం, వేరొకరిని సహాయం కోరుకుంటున్నాం. రోజున దేవుని బిడ్డల్ని ఇక్కడ గొప్ప జనంగా చూపిస్తుంది. జ్ఞానం ఉంటే పని ఎట్లా చేసుకోవాలో తెలిసింది. జ్ఞానం లేకపోతే అందరూ తినేయాలన్నా అది కూడా రాలేదు. అందరూ పంట కోసుకుంటున్న సమయంలో వెళ్ళి విత్తనాలు జరుగుతాయి. అందరూ కూర్చుకుంటున్న సమయంలో వీళ్ళకి పంట ఉంటున్నప్పుడు విత్తనాలు చల్లుకునే కాలం అయిపోయింది. ఆ కాలంలో విత్తనం జరుగుతుంది. ఆ కాలంలో చల్లి ఆ విత్తనాలు మొలకెత్తుంది. ఆ విత్తనాలు పంట రాదు. అందుకే ఈ ప్రజలు జ్ఞానము కలిగిన ప్రజలు ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు సిద్ధపరుస్తున్న జ్ఞానముతో నేర్పిస్తున్న జ్ఞానముతో బ్రతకడానికి మనము యెహోవాను పట్టుకొని ఆయన్ని వెంబడిస్తూ బ్రతికేవారుగా మనము దేవునికి మహిమ కలుగుతారు. ఆ జీవితం మనలో ఉండాలని మరొకసారి దేవుడు తన ఆత్మ చేత మనం బలపడు. దేవునికి మహిమ కలుగునగా. మళ్ళా జ్ఞాపకం చేస్తుంది, పంట విత్తనాలు వేసుకునే కాలం ఏ కాలం, పంట కోసుకునే కాలం ఏ కాలం, పంట పుచ్చుకునే కాలం ఏ కాలం అని ఇప్పుడు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం అనుకో. దేవుడు అంటాడు, నువ్వు అన్నం తినే సమయంలో వంట చేస్తున్నామంటే, అన్నం మనం పెట్టుకుని తినే సమయంలో వంట చేస్తూ ఉన్నామంటే మనము జ్ఞానము కలిగిన వారమా అజ్ఞానం? వంట చేసుకున్న తర్వాత అన్నం తింటాలో కూర్చున్న తర్వాత వంట చేసుకొస్తామంటే ఈ ఆకలి కాక అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, జ్ఞానము కలిగిన ప్రజలైతే ఆ వంట చేసే సమయంలో కూడా ఏం చేస్తూ ఉంటారు? దేవుని ధ్యానించుకుంటాం. దేవునికి మహిమ కలుగుతుంది. ఉదాహరణ పేతురు గారి ఇంట్లో వంట చేశారు. ఇంటికి వెళ్ళంగానే వాళ్ళు ఏం చేశారంట, వంటలుగానే. అయితే పేతురు ఎవరు అంటే ఆత్మచేత నడిపించబడుతున్నాడు. దైవ జ్ఞానం కలిగిన బిడ్డగా ఈ సమయం అర్థంగా పోనీక అర్థం చేద్దాం. ఎందుకు పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు దర్శించుకున్నాడు. దేవుడికి మహిమ కలిగిన మీరు జ్ఞానం కలిగిన జనులు, జ్ఞానం కలిగిన మనం చూస్తే ఎవరు అంటారా? వాళ్ళకి అసలు తెలియలేదంట, వాళ్ళకి అసలు బుర్ర లేదంట. ఇంకా వాళ్ళకి మనుషులే కదా వాళ్ళు తీసుకెళ్ళారు కదా. దేవుడు చెప్తాం, దేవుని జ్ఞానము సమయోచితమైన జ్ఞానం. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని జ్ఞానము సమయోచితమైనది. ఆ సమయోచితమైన జ్ఞానము ఎవరు కలిగింది? దేవునికి లక్షణం. అయ్యో వాడు చెప్పారు, మనకు చెప్తూ వచ్చారు, మన వినలేదు. అప్పుడే మనం వినుంటే మనం నశించే వాళ్ళం. అప్పుడే మనం వినుంటే మనము దేవుని చేత వదిలేము. నీకు దేవుడు తన జ్ఞానాన్ని పంచుతున్నాం. దేవుని కృపను, ఆ కృపను కృపనిచ్చి నడిపిస్తున్నాం. ఆ కృప చేత ధన్యులం. దేవునికి మహిమ కలుగును.
ఈ ప్రజలు దేవుని రాజ్యానికి హక్కుదారులు కావు. దేవుని రాజ్యానికి హక్కుదారులు కావు. హక్కుదారులు కావాలి అంటే దేని ద్వారా వెళ్తారు? ఈ కథల ద్వారా, ఈ ఆజ్ఞలు. నేను అనుసరిస్తే నేను మీకు చెప్తానన్నది చెప్తాను అని చెప్పాను. నేను మీకు చెప్తానన్న దేశంలో మీకు ఇస్తాను. దేవునికి మహిమ కలిగిన ఈరోజు మనం అనుసరిస్తే ఆయన మనకిస్తారన్న రాజ్యాన్ని మనకిస్తాడు. దేవునికి మహిమ కలిగిన అనుసరించుకోకుండా మన మూడకనే డబ్బాలు కొట్టుకున్నాము. అప్పుడేమంటాడు? వాక్యలో రాయబడి గొప్పాలు మారి అంటాడు. గొప్పాలు మారి అయితే దేవుని యొక్క వాక్యం చెప్తాం. మహిమ కలిగిన దేవుని దగ్గర మనం బ్రతుకుటప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆయన కృప చేత జ్ఞాపకం చేసుకుని తన యొక్క వాక్యాన్ని మనకు వివరిస్తూ ఆ మహిమ కలిగిన దేవుని చేత మనము మంది మార్పులతో నడిపించబడుతున్న పిల్లలంతా, జ్ఞాన వివేకములు కలిగిన పిల్లలంతా, దేవుని యొక్క కృపల్లో పొందుతున్న పిల్లలంతా మనము జనులకి కనబడే రీతిగా ఆయన మనల్ని చూస్తూ దేవునికి మహిమ కలిగిన అంటే ఇప్పుడు యొక్క ఉద్దేశము జనులకు కనబడాలన్నా అని అనుకునేవాడు. అయితే ఆ విధంగా కాదు నేను చెప్పి దేవుడే వారిని కనపరుస్తూ ఈ జనులు ఎవరో అంటే ఈ జనులకు దేవుడు సమీపంగా, ఈ జనులకు సమీపంగా ఉన్నట్టు మరి ఎవరు, మరి ఏ దేవుడు ఎవరికి సమీపంగా లేదు. దేవునికి మహిమ కలిగిన పరిశుద్ధమైన దేవుడు తన ప్రేమ తన వాక్కును మనకు అందించాడు. దేవునికి మహిమ కలిగిన ఆ ప్రేమ మన యొక్క ప్రేమను మనం వద్దులుతూ ఆ ప్రేమ అంటే వేరు వారి ఫలించే వారిగా ఆయన మనం చేసి దేవునికి మహిమ కలిగిన వ్యక్తిగత జీవితం, నా జీవితం, నీ జీవితం వారెవరు చేసుకున్నా దేవుడు చెప్పిన కట్టడ ప్రకారమే, దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఈ కట్టడ ఆజ్ఞ లేకోకుండా ఆయన రాజ్యంలో రాజ్యంలో ప్రవేశించాం. అంతే రాజేశ్వర మాట్లాడుకోవచ్చు. సరే దగ్గర వచ్చినాను. 5వ అధ్యాయం 19వ వచ్చిన తర్వాత 20వ వచ్చిన శాస్త్ర నీతి కంటను పరిశీలన నీతి కంటను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరడని మీతో చెప్తున్నాను. ఎవరు మాటలు చేసినామా? నీతి మనకు ఎట్లా కలుగుతుంది? దేవుని ఆజ్ఞను అనుసరిస్తాం. ఆ ఆజ్ఞను మీరు అనుసరించకపోతే ఆ శాస్త్రుల నీతి పరిశీలన నీతి అంటే సొంపులో జీలకర్రలో పోతాడు సదాముడు వాటిలో మీరు ఏం చెప్తున్నారు? దశమ భాగాలు సగం ఫలాలు తీసుకుంటారు. నా కట్టడను మీరు అనుసరించారు. ఇది మీరు చేస్తూ నా కట్టను మీరు అనుసరిస్తూ ఆజ్ఞను మీరు అనుసరిస్తూ అది చెయ్యండి. మీరు మానపోకుండా అది చెయ్యండి అని చెప్పేసి అంటే దేవుని యొక్క వాక్యం మనతో చెప్తుంది. ఆ నీతి కంటే మన నీతి ఏం కావాలంట? అధికం కావాలి. అధికంగా వాళ్ళు అది చేసిన నీతి అనుకో. దేవుని ఇంటికి కావాల్సిన దండానికి కావటని, దేవుని ఇంటికి కావాల్సిన అర్పణకి కావటని నీతి అనుకో. అంటే వాళ్ళ నీతి కంటే మీరు నీతి అధికం కాని కదా మీరు పరలోక రాజ్యమును ప్రవేశింపలేరు అని మీతో చెబుతుంది. మన కట్టడలు అనుసరించమని వద్దన అనుసరించి నడుచుకోవాలి. ఒకసారి వాళ్ళ గురించి చెప్తుంది.
24 అధ్యాయం, మత్తయి సువార్త 24 అధ్యాయం 23వ వచనం. ఆగా 23 అంటే 23వ వచనం. ఇదేనా? ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు మీరు విడిచిపెట్టేసి విజేస్తూ ఉన్నారు. అయితే ప్రధానమైన వాటిని మీరు విడిచిపెట్టారు. అంటే ఇక్కడ మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించమంటాడు లేదండి మహిమ కలిగిన దేవుడు తన మహిమాత్మక నీ జీవితం ఉన్నతంగా ఉండాలని ఉద్దేశించిన దేవుడా, ఉన్నతంగా ఉండాలని వీరులను అంత్యసుల మీద నుండి లేవనెత్తి పదాలతో అధికారంతో కూర్చుని పెట్టాలని ఆలోచన కలిగిన దేవుడు వచ్చే మాటలు దేవునికి మహిమ కలుగుతుంది. అందిస్తున్న సువార్తకి దేవునికి మహిమ కలుగుతుంది. ఇంకా అక్కడే మనం ఉండొచ్చు, మన బాగుగా బ్రతకలని కనుక ప్రేమ కలిగిన దేవుని దగ్గర మనం జాగ్రత్త కలిగి ఆయన రాజ్యముగా మనం వడ్డిన కాలకి ఇప్పుడు ఏం చేయాలి? మనము మనకున్న 2 జెండాలు పట్టి దేవుడు అందామా? అది దేవుడిచ్చిన కట్టడం, దేవుడిచ్చిన ఆజ్ఞలో మనం అనుసరిస్తూ ఉంటే ఆయన రాజ్యం వర్ధులకి, ఆ రాజ్య వర్ధులకి దేవుడికి మహిమ కలిగిన దేవుడిచ్చిన కట్టడం, దేవుడిచ్చిన ఆజ్ఞలు అనుసరించి రాజ్యాన్ని వర్ధులంగా చేసిన వారు ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధంగా ఎవరు లేరా? ఇక్కడ దానిని జ్ఞాపకం చేసుకున్నది. దానిని నీ దేవుడైనా యెహోవాను సేవించమన్నాడు, కానీ దేవుని కళను సాధన పడవద్దు. ఆకాశం ఉంది కానీ భూమి ఉంది కానీ భూమి కింద నీళ్ళలో ఉండదాన్ని కానీ ఏ రూపం మీరు చేసుకునేవద్దు. దేవునికి నీ సాధన పడవద్దు. కట్టడను ఆజ్ఞలను అనుసరించి రాజ్యం వద్దులుగా లేదు. దేవునికి మహిమ కలిగింది. వద్దులు చూస్తున్నారు. కట్టడం మీద కట్టడను బట్టి ఆజ్ఞను బట్టి రాజ్యం వచ్చింది. ఇక దానియేలు దేవుడు రాష్ట్రంలో దానియేలు దేవుడు సేవించాలి. దానియేలు దేవుడే జీవముగలం. అవన్నీ మర్చిపోవచ్చు, అవన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నా చేతికి ఉంగరం కావాలి. ఏ ఉంగరం? వెండి ఉంగరము, దానికి బ్లూ కలర్ రాయి ఉండాలి అని రాజ్యం వద్దులని దేవుని దగ్గరకు మారు వేసుకుంటూ వచ్చింది. మారు వేసాన్ని తీసివేసి మనస్సు మార్చుకుని బ్రతకడానికి దేవుడు జ్ఞాపకం చేస్తుంది. దేవునికి మహిమ కలిగిన మనసు మార్చుకుని బ్రతకకపోతే శాస్త్రుల నుంచి వల్ల పరిచయం నుంచి వల్ల జీవించమంటే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశం మనసు మార్చుకుని కట్టడలు అనుసరిస్తూ ధర్మశాస్త్రంలో ప్రధానమైన దాన్ని మీరు అంగీకరిస్తూ ఉంటే వద్దు, మీరు ఆ రాజ్యంలో ప్రవేశం. దేవునికి మహిమ కలిగిన ప్రేమ కలిగినది ఘనమైనది మన వినికిని జీవించిన దేవుడికి సదాకాలం మహిమ కలిగిన దాకా అనేది దేవుని కృప అనంతమైన కృప. దేవుని కృప అనంతమైన ఆ కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకుని ఎందుకు పనికిరాని మన బ్రతుకుని జ్ఞాపకం చేసుకుని బలపరుస్తుంది. మనం అనుకుంటాం నేను అనుకుంటాను ఉదయకాలం వేసి ప్రార్థన చేయాలని. ఉదయకాలం వచ్చేసరికి ఇంకొంచెం సేపు చేతులు మోసుకుని ఇంకొంచెం సేపు తప్పుడు కప్పుకుని నేను పడుకుంటే నేను అనుకున్న దాన్ని నేను తెలిసి
ఆ విధంగా చెయ్యాలి, దేవుని అర్థములు బ్రతకాలి అని అనుకుని అది చేసి చేయకపోతే దేవుని రాజ్యం వద్దు, చేస్తే వద్దు. దేవునికి మహిమ కలిగించాలి. దాని యథాప్రకారం దినానికి ముమ్మారు ప్రార్థన చేసినట్టుగా చేస్తూ వచ్చాడు కనుక దేవుని రాజ్యం వద్దు, దేవునికి మహిమ కలిగించాడు. పిల్లలరా, నేను నిజమైన జీవాహారాన్ని అన్నాడు దేవుడు. నిజమైన జీవ నన్ను పూజిస్తే వీళ్ళు అంత్యదినాన లేకపోతారు. మనం భుజించడానికి ఏమో అడుగుతాం, ఏమో అడుగుతాం. నేను చేతులు ఎత్తు వేసేదా, నేను బాగుగా బ్రతకతాను, నేను భుజించవలసిన ఆహారం నా తిమ్మని దేవుని అడిగేవారుగా మన ముందు గాక. ఆమె ప్రేమమైన ప్రేమ మనల్ని దాచుకొని దేవుని ప్రేమ చేత మనల్ని బలపరుస్తూ ఆయన చెప్తూ ఆయన చెప్పినటువంటి కృపణ మనం ముందుకు చూస్తూ ఆరోగ్యకరంగా మనం ఉండాలి. దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం, ఆరోగ్యం లేదు. మళ్ళీ దేవుని ఇంటికి వచ్చి ఏం చెప్తూ ఉంటున్నాం, నాకు అది లేకపోయా, ఇది లేకపోయా అని చెప్తూ ఉంటున్నాం. ఆయన రాజ్యంగా తీసుకొస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు తీసుకొస్తున్న ఆయన రాజ్యంలో ప్రజలు 40 సంవత్సరములు అరణ్యములు నడుస్తూ వచ్చినాయి. పాండువాపులు వచ్చినాయా? మరి మనకెందుకని రోజు నేర్పిస్తున్నాడు. రోజులు మన తప్పు దిద్దుతున్నాడు. దేవునికి మహిమ కలిగిన దేవుని నామ మహిమార్థంగా 2006 సంవత్సరంలో మాట్లాడుతూ వచ్చేది. దేవుని కృపను బట్టి ఆయన సెలవిచ్చిన మాటలు నెరవేర్చడానికి ఆయన దినానికి జ్ఞాపకం చేసి నెరవేర్చడానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ నా మహిమ సంఘములు రోగములు లేని అని చెప్పుకుని బ్రతకబోతున్నామని దేవుడు ఆ దినాన్ని మాట్లాడుతూ 40 సంవత్సరాలు నడిచిన కాళ్ళకు వాపురాలు దేవునికి మహిమ కలిగిన దేవుని మహిమ కలిగిన ఆత్మచేత నడిపించబడుతుంది. ఈరోజు మన జీవితం ఆ విధంగా లేక, ఆ కట్టడం అనుసరించలేక అన్ని నొప్పులు, అన్ని బాధలు, దేవుని ఇంటికి రావాల్సిన నైవేద్యం కాదు. దేవుని ఇంటికి ఏమవుతుంది? అన్ని కాళ్ళ నొప్పులు, కడుపు నొప్పులు, ఏం నొప్పులు అన్ని వస్తాయి. అని వస్తుంది. మళ్ళా చెప్తున్నా, ఈ కట్టడ ఈ ఆజ్ఞను మనం అనుసరిస్తే మన బ్రతుకుతో దేవుడి వెలుగుగా దేవునికి మహిమ కలుగునగాక, దేవుడి దీపముగా దేవునికి మహిమ కలుగునగాక. నీ ఆజ్ఞే, నీ కట్టడే, నీ వాక్యమే నాకు దేవునికి మహిమ కలుగును. ప్రేమ కలిగిన దేవుని మాట దీపముగా వెలుగులో మనం నడిపిస్తాం, సత్యంగా మనం నడిపిస్తాం. తగు చెప్తూ ఎట్లా ఉంటే ఒడ్డులు తగు చెప్తూ, ఏ విధంగా ఉంటే దేవుని మహిమపరుస్తావు చెప్తూ. కనుక ఈ మాటలన్నీ కూడా మనం ఏం చేద్దాం? ఇప్పుడు మన హృదయంలో దేవుడి మహిమ కలిగి ఈ మాటలన్నీ కూడా మన అంతరంగంలో దేవుడు చెప్పిన మాటలు ఎప్పుడైతే నిలుస్తూ ఉంటాయో వాడే ఫలించు. యేసు యొక్క జీవితాన్ని మనం చూస్తే అంతరంగంలో ఏమి ఇస్తుంది? దేవుని సత్యం ఇస్తుంది. యేసు ఫలించే కొమ్మాయి. దేవునికి మహిమ కలుగునగా. అంతరంగంలో నిలవ, అది నిలవకోకుండా ఏమో నిలుస్తూ ఉంది. నిలుస్తూ ఏం చేస్తూ ఉన్నాం? ఆ ప్రార్థనలో చేస్తాం, ఆ నైవేద్యమే చేస్తాం, ఆ పానర్సనే చేస్తాం. ఇక దేవుని దగ్గర ఏమంటున్నావు? ఇది నాకు ఇచ్చేయ్యా, అది నాకు ఇచ్చే, ఇది నీకు ఇచ్చేసా, అది నాకు ఇచ్చేసి
నువ్వు నా రాజ్యాన్ని కాదు అంటే నువ్వు నా రాజ్యాన్ని ప్రవేశించలేవు అంటే బ్రతికంతా కనుక ఏది అడగాలో ఏది పొందుకోవాలో నేర్పించారు దేవుడు. ఏది అడిగి వృద్ధవాలో నేర్పిస్తూ వచ్చారు. ఏది అడిగి బాగుపడాలో నేర్పిస్తారు. మళ్ళా పొద్దున ఉపవాస ప్రార్థనకు వస్తుంది. ఉపవాస ప్రార్థనకు వస్తే మనం ఏం చేయాలి? ఆయన తట్టు చేతులు, అయ్యా నీ సర్వసత్యములకు నేను అడిగి, అయ్యా నేను ఎరగని సంగతులు నాకు పోదు, ఎరగని సంగతులు అనంగానే మనం ఏమనిపిస్తాం? రేపు సాయంత్రం ఏమైద్దో, లేకపోతే ఈ సంవత్సరం ఏమైద్దో, ఏం జరగబోతుందో అది ఎరగని సంగతి. గ్రంథంలో ఇన్ని సంగతులు మనం ఎరగక, ఇంత సత్యాలు మనం ఎరగక రేపు ఏం జరిగిద్దో అది ఎరగని సంగతి అనుకుంటున్నాం. ఇవాళ ఈ మాటలు మనకు చెప్తూ ఈ సత్యాన్ని నేను ఎరగతే నేను పొందలేకపోతున్నాను అని ఏమన్నా మా వెలుగుడికి వచ్చిందా? దేవునికి మహిమ కలిగి మేలైన మార్గాన్ని మనకు చూపించి మహిమనందున దేవుడికి సదాకాల మహిమ ఘనత ప్రభావాలు కలుగుతాక దేవుడి పరిశుద్ధ వాక్యాలు మన ఇంటిలో ఆమేన్. మంచి దేవుడుగా ప్రేమగల తండ్రిగా మహిమాత్మ చేత మనల్ని బలపరిచి ఆత్మ ద్వారా ఎదుగటానికి, ఆత్మ చేత నడిపించబడటానికి మనం ఏం కలిగి ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, ఏం అడగాలి, ఏం పొందాలి, ఏ మనకు